మరోవైపు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అధికార కూటమి వైసీపీ నేతలు ఇప్పుడు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పులివెందులలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్యను రంగంలోకి దింపింది. టీడీపీ గెలుపు కోసం మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేశారు. వైసీపీ ప్రచారం మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి చూశారు. ఒంటిమిట్టలో 11, పులివెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ప్రచారం సందర్భంగా దాడులు జరగడంతో పులివెందులలో అధికారులు అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందులలో 650, ఒంటిమిట్టలో మొత్తంగా 500 మంది బైండ్ ఓవర్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, ఏదైతే కడప జిల్లాలో ఏదైతే ఉప ఎన్నిక జెడ్పీటీసీ జరగబోతోందో దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇంకా అభ్యర్థులు కావచ్చు, అలాగే అభ్యర్థుల తరఫున వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి వదిలి వెళ్లిపోవాలి, ఇక్కడ నుంచి ఎవరు ఉండకూడదు, స్థానికేతరులకు ఎవరికి అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే ఎన్నికల నియమావళి కూడా అదే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కడపలో జిల్లాలో 2 ఉప ఎన్నికలకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అటు ఒంటిమిట్ట ఇటు పులివెందులలో చాలా హాట్ రాజకీయం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. జెడ్పీటీసీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వం మాత్రం ఇక్కడ పులివెందులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు ఏదైతే బీటెక్ రవి సతీమణి లతారెడ్డి అయితే పోటీలో ఉన్నారో, అటు వైసీపీ నుంచి గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ మృతి చెందిన తర్వాత వచ్చేటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఆ మృతి చెందినటువంటి కుటుంబం సంబంధించినటువంటి కుమారుడే హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నామినేషన్ వేసిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో కొన్ని చోట్ల మాత్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొంచెం ఘర్షణ వాతావరణం జరగడం, అటు టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా ఘర్షణ పడ్డం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో మరుసటి రోజు ఇంకొక ఊర్లో ఏదైతే నల్లగొందు వారిపల్లె ఏదైతే ఉందో అక్కడికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెళ్లడము, తర్వాత వేముల మండలానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు వేల్పుల రాము వెళ్లడం, అక్కడ తీవ్ర స్థాయిలో 2 కార్లను కూడా ధ్వంసం చేసి వారిపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంత ప్రాధాన్యం ఉండడానికి అవసరం ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఏదైతే పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైనాట్ పులివెందుల అంటూ కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటు లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడికి దాదాపు కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అలాగే ఎంపీలు కావచ్చు, అందరినీ కూడా ప్రచారానికి అగ్రనేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రచారం ముగియడంతో అందరూ కూడా వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి నుంచి కూడా ఓటర్లను ప్రలోభాలు చేసేందుకు తెరచనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓటర్లను ఎలా ప్రభావం చేయాలి, వారి నుంచి ఓట్లు ఎలా రాబట్టుకోవాలన్నది కూడా చాలా సీక్రెట్ గా జరగబోతోంది. మరి దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్ గా డబ్బులు పంచినా కూడా ఓటర్లను ప్రలోభాలు చేయాలని చూసినా కూడా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అటు జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం చెప్తోంది. అలాగే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికైతే పులివెందులలో దాదాపు 6 పంచాయతీల్లో 15 పోలింగ్ బూత్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఒంటిమిట్టలో అది పెద్ద మండలంగా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో అక్కడ 20,000 ఓట్లు ఉన్నాయి. పులివెందుల విషయానికి వస్తే మాత్రం 10,000 ఓట్లు పైనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ పోలింగ్ బూతులు తక్కువ ఉన్నప్పటికీ కూడా పులివెందులలో ఒంటిమిట్టలో మాత్రం ఎక్కువ పోలింగ్ బూతులు ఉన్నాయి. అక్కడ కూడా దాదాపు 20,000 ఓట్ల పైచీలకు ఉన్నాయి. కాబట్టి అక్కడ వైసీపీ ఇటు టీడీపీ 2 ప్రధానమైనటువంటి పార్టీలు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే మరి రేపు ఒక్కరోజు తర్వాత ఎల్లుండి 12వ తారీఖు ఉదయం నుంచి ఈ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అలాగే పోలింగ్ బూతులను కావచ్చు అన్నిటి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తానికి అసలు ఈ
అయితే పులివెందుల సమరంలో ఎవరు గెలుస్తారో, ముఖ్యంగా ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా పులివెందుల పైనే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అలాగే ఎక్కువ మంది ఫోకస్ కూడా పులివెందుల మీద పెట్టారు. ఎందుకంటే గతం నుంచి కూడా బీటెక్ రవి వైఎస్ ఫ్యామిలీతో పెద్ద బద్ద శత్రువుగా ఆయన పోరాటం చేస్తూ వస్తున్నప్పటికీ కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి అటువంటి జరగకుండా ఎంపీటీసీ ఏదైతే జెడ్పీటీసీ ఉందో ఆ జెడ్పీటీసీ ఎన్నిక తన భార్యతోనే బోని కొట్టించాలి, టీడీపీకి ఇది అడ్డాగా చేయాలన్న ఒక దృఢ సంకల్పంతోనే బీటెక్ రవి చేశారని చెప్పి కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే 30 సంవత్సరాలుగా కూడా పులివెందల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికకు ఎప్పుడు కూడా ఎన్నిక జరగలేదు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటిసారి జెడ్పీటీసీ ఎన్నిక ఇక్కడ జరగబోతోంది. మొదటిసారి ఈ ఓటు హక్కును పులివెందల్లో ఉన్నటువంటి 10,000 మంది ఓటర్లు కూడా ఉపయోగించుకోబోతున్నారు. ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. 30 సంవత్సరాల నుంచి కూడా ఏకగ్రీవం చేస్తూ వస్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి తండ్రి ఉన్నప్పుడు రాజారెడ్డి ఏకగ్రీవం చేసేవారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయిలో అధికారం వచ్చినప్పుడు కావచ్చు, అధికారానికి ముందు కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఇక్కడ ఏకగ్రీవం చేస్తూ ఎవరు అభ్యర్థిని వారు ఎవరు నిలబెట్టి వాళ్ళే ఇక్కడ జెడ్పీటీసీగా నిలబడుతూ వచ్చేవాళ్ళు. అయితే ఈసారి గతానికి భిన్నంగా 30 సంవత్సరాల తర్వాత జెడ్పీటీసీ మొదటిసారి ఎన్నిక జరుగుతోందని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది, చాలా ఛాలెంజింగ్ గా తీసుకునింది. ఈ నేపథ్యంలోనే వైసీపీతో తుమ్మి తేల్చుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇక్కడ గెలిస్తే గెలవాలి ఖచ్చితంగా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో పోటీ ఉండకూడదన్న విషయానికి టీడీపీ వచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రెండు పార్టీలు కూడా హోరాహోరీ పోటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఎల్లుండి పోలింగ్ ఉంది 12వ తారీఖు ఉదయం నుంచి. అయితే ఈ ఘర్షణల నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు ఉండబోతాయి. అలాగే ఓట్లను కూడా పూర్తి స్థాయిలో 10,000 కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. అసలు ఇంత వెళ్ళడానికి గల ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు కూడా జరగనటువంటి ప్రచారం కావచ్చు, అలాగే ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా పులివెందల్లో రామచంద్ర మీరు చెప్తున్నట్టు వైసీపీ టీడీపీ ఇద్దరు హోరాహోరీగా ప్రచారం చేసి, అది కూడా మంత్రులు కూడా రంగంలో దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. వైసీపీ అయితే అడ్డా అని చెప్పుకుంటారు. అయితే 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కదా, మరి అభ్యర్థుల వర్షన్ ఏంటి? వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? వాళ్ళ మాటల్లో మీరు వినే ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ అభ్యర్థులు 11 మంది ఉన్నారు, ఇక్కడ 11 మంది ఉన్నారు, అటు ఒంటిమిట్టలో కూడా 11 మంది ఉన్నారు. అయితే ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇటు వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. వీరందరూ కూడా ఇంకా మిగిలినటువంటి ఎవరైతే 9 మంది అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కొనసాగుతారు. వారు ఇప్పటివరకు ఎక్కడ ప్రచారం చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాకపోతే వారందరూ కూడా ఒక పార్టీకి సపోర్ట్ గా కొంతమంది వేసినారు, కొంతమంది ఇంకో పార్టీకి సపోర్ట్ గా ఇండిపెండెంట్ గా వేశారు. ఇవన్నీ కూడా కొన్ని ఏదైతే ఏజెంట్లను నియమించుకునే సందర్భంలో కావచ్చు, వీటన్నిటి కోసం కూడా పాస్లు వస్తాయి. అలాగే కొంతమంది ఏజెంట్లను, కొంతమంది మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించుకొని అక్కడ పోలింగ్ బూత్ లో ఎటువంటి దొంగ ఓటింగ్ కానీ ఇవన్నీ జరగకుండా ఉండేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇటు కూటమి తరపున నుంచి ఒక అభ్యర్థి బీటెక్ రవి వాళ్ళ వైపు ఇక్కడ పోటీ చేస్తున్నారు, అయితే వైసీపీ నుంచి ఒక అభ్యర్థి హేమంత్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తమ సీటును తామే నిలుపుకోవాలి, తామే విజయం సాధించాలని చెప్పి వైసీపీ అదే రకంగా ప్రయత్నాలు చేస్తోంది తమదైన శైలిలో. అయితే ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం ఇక్కడ పులివెందులలో బోని కొట్టాలి, లోకల్ బాడీ ఏదైతే ఉప ఎన్నిక ఉందో, అయితే ఈ యొక్క జెడ్పీటీసీ పదవీ కాలం కూడా పెద్దగా ఎక్కువ సంవత్సరాలు అయితే లేదు. 9 నెలలు లేదా 10 నెలల వరకు మాత్రమే అయితే ఈ గడువు ఉంది జెడ్పీటీసీకి. సో తర్వాత 10 నెలలు కావచ్చు, ఒక సంవత్సరం తర్వాత కావచ్చు, మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకే ఒక్క జెడ్పీటీసీ మీద చాలా వరకు ఖర్చు చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది ఈ రెండు పార్టీలు కూడా. సో ఈ నేపథ్యంలో 9 నెలల తర్వాత మళ్ళీ సాధారణంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ కసరత్తు చేయాలి, అప్పుడు కూడా మళ్ళీ పోటీ చేయాలి. ఇప్పుడే ఇలా ఉందంటే తర్వాత పూర్తి స్థాయిలో వస్తే మాత్రం అప్పుడు ఇంకెంత పోటీ తత్వం ఉంటుంది, అలాగే ఎటువంటి ఘర్షణలు కావచ్చు, ఎంతవరకైనా వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి చూడాలి, కూటమి ఏదైతే జగన్ కు జలక్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పులివెందుల్లో తాము బోని కొట్టాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఒక ఏం పెట్టుకొని ఇక్కడ పోటీ పెట్టింది. అలాగే పూర్తి స్థాయిలో మంత్రులు వచ్చారు, చాలా మంది ఎంపీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ దిష్ట వేసుకొని కూర్చొని మరి ఇక్కడ
ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు ఏమీ చేయలేదని చెప్పి కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితిని మరి చూడాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఇక్కడ జగన్ పై ఆరోపణలు చేస్తూ జగన్ పులివెందులకు ఏమీ చేయలేదని చెప్పి చెప్పడంతో మరి ప్రజలు వాటిని నమ్ముతారా, లేకపోతే గతంలాగే వైఎస్ కుటుంబం మీద కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంచి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇక్కడ గెలిపిస్తారా అనేది కూడా చాలా ఉత్కంఠంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి 14వ తారీఖు వచ్చే రిజల్ట్ తోనే ఇదంతా కూడా తేటతెల్లం అవ్వబోతుంది. ఇక్కడ కూటమి బోని కొడుతుందా, లేకపోతే వైసీపీ తమ స్థానాన్ని నిలుపుకొని తమ పట్టు ఇంకా ఉంది పులివెందులలో అని చాటి చెప్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రెహానా. ఓకే రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.